మనం ఏదన్నా ఒక పని చేస్తున్నాము అంటే దానికి అర్థం పర్థం ఉండాలి. అవునా? నష్టపోతున్నామా, దీనివల్ల లాభం ఉందా, అన్నీ బేరీజు వేసుకుని ఆ పని చేయాలి. ఉన్నది కూడా ఊడగొట్టుకునేటట్టుగా పనులు చేస్తే ఎలా ఉంటుంది? అలా ఉన్నది కూడా నష్టపోయిన ఒక రైతు కథ చెప్తారు. ఒక ఊళ్ళో ఒక రైతు ఉన్నారు. ఆయనకి ఒక 4-5 ఎకరాల పొలం ఉంది. చక్కగా పొలం పండించుకుంటున్నాడు. చాలా హ్యాపీగా ఉన్నాడు. ఆయనకి కావాల్సినవన్నీ ఉన్నాయి. చిన్న ఇల్లు ఉంది, పాడి ఉంది, పంట ఉంది, భార్య పిల్లలు అందరూ ఉన్నారు. హాయిగా సంసారం గడిచిపోతుంది. హాయిగా ఉండొచ్చుగా. ఉండం కదా, మనకి ఇంకా కావాలి, చాలా కావాలి కదా. ఆ దురాశ ఎక్కడి వరకు తీసుకెళ్తుందో అనమాట. అయితే ఏమైంది, ఆయన చక్కగా పంట పండించుకుంటున్నాడు. సాయంత్రానికి ఇంటికి వస్తున్నాడు, ఫుడ్ తింటున్నాడు. ఆయనదే ఇంట్లో పెత్తనం. మంచిగా భార్య పిల్లల్ని చక్కగా చూసుకుంటున్నాడు, పిల్లల్ని చదివించుకుంటున్నాడు. అంతా ఫ్యామిలీ బాగుంది, చక్కగా హ్యాపీగా గడిచిపోతున్న రోజులు. ఒకరోజు ఊర్లోకి ఒక స్వామీజీ వచ్చాడు. స్వామీజీ వస్తే అందరూ వెళ్తారుగా, మన బాధలన్నీ చెప్పుకుని, మన కోరికలన్నీ చెప్పుకుని ఒక పెద్ద లిస్టు తయారు చేసి ఆయనకి ఇచ్చేసి, తీర్చండి స్వామీజీ, తీర్చండి స్వామీజీ అంటారు కదా. ఆయన ఏం తీర్చలేరు, మనమే తీర్చుకోవాలని తెలీదు. ఆఖరికి ఆయన చెప్పేది కూడా నువ్వే తీర్చుకోవాలరా బాబు, నీ అప్పులు నేను తీరుస్తానే ఏంటంటారు. అయితే ఈయన ఏం చేశారు, ఈయన్ని కూడా వెళ్ళారు. ఇంకే వెళ్ళారు, కష్టాలు ఏం లేవు, జస్ట్ చూద్దామని వెళ్ళారు. ఈయన వెళ్తే స్వామీజీ ఈయన చూసి ఏం చెప్పారు, నీ పొలంలో వజ్రాలు పండుతాయి అని చెప్పారు. నీ పొలంలో వజ్రాలు ఉన్నాయి, సో అవి తీసుకుని బంగారంలాగా బతుకు, నువ్వు ఇన్నాళ్ళు కనిపెట్టలేదు, వజ్రాలు ఉన్నాయని చెప్పారు. చెప్తే ఏమైంది, ఇంక ఎంతో సంతోషంగా ఇంటికి వచ్చారు. నా పొలంలో వజ్రాలు ఉన్నాయా, అది నేను కనిపెట్టలేకపోయినా అని చెప్పి హాయిగా వచ్చి ఇంటికి ఎవరికైనా చెప్తేనేమో మళ్ళీ అదో పెద్ద గోల కదా. అందరికీ ఎలా ఉన్నాయి రోజులు, ఎవరికైనా చెప్పిన దగ్గర నుంచి అమ్మ పొలంలో వజ్రాలు ఉన్నాయంటేనే పెద్ద ఇదైపోతుంది, ఊరంతా తెలిసిపోతుంది. సో ఎవరో ఒకళ్ళు వచ్చి తవ్వుకుపోతారు అర్ధరాత్రి. అలాంటివే జరుగుతాయి కనుక ఎవరికి చెప్పకుండా ఈయన ఏం చేశారు, పొలంలో తవ్వడం మొదలెట్టారు. 5 ఎకరాల పొలము, ఇతనికి చక్కగా పండే పంట పొలము. ఆ పంట మొత్తం తీసేసి తవ్వడం మొదలుపెట్టారు. తవ్వి ఎక్కడ ఇతనికి దొరకవు, వజ్రాలు దొరకకపోతే ఏం చేశాడు, నా పొలంలో లేవేమో, ఇంకెక్కడన్నా ఉన్నాయేమో వెతుకుదామని చెప్పి ఆ ఉన్న పొలాన్ని అమ్మేశాడు. 5 ఎకరాలు చక్కగా పండే పంట పొలాన్ని అమ్మేసి ఈ వజ్రాల వేట మొదలెట్టాడు. వేట మొదలెట్టి ఎక్కడెక్కడో తిరుగుతుంది. ఇంకా అదే పిచ్చి పట్టిందనమాట తనకి. అని మైండ్లో పడిపోయింది, లేదు 5 ఎకరాల పొలంతో నేను బతకడం కాదు, ఇంకా రిచ్ అయిపోవాలి. నిధులు ఉంటాయి కదా, నిధుల కోసం చాలామంది, ఇప్పటికి కూడా చాలామంది ఎక్కడో నిధులు ఉన్నాయి అని చెప్పి ఏ జాబు చేయకుండా, ఏ పని చేయకుండా వాటి కోసం తిరుగుతూ ఉంటారు. అప్పులు చేసి, ఇళ్ళు వాకిళ్ళు అమ్మేసి, ఆ డబ్బులు పెట్టి, ఆ నిధి వస్తుంది ఏంటి, వస్తే తినవా అని అంటారు అన్నమాట పిల్లల్ని. వస్తే మీకోసమే కానీ నేను ఇదంతా కష్టపడేది అంటారు, భార్య బిడ్డల కోసం అని. కష్టపడ్డాను అంటారు కదా, దాన్ని తేరగా వచ్చి పడితే తీసుకుందామని దురాశ. ఈయన కూడా ఏం చేశారు, ఆ పొలం అమ్మేసి ఆ డబ్బులు తీసుకుని పిల్లల్ని పట్టించుకోవట్లేదు. ఊర్లో అమ్మ తిరిగి ఎక్కడా కూడా ఈయనకి వజ్రాలు దొరకపోతే ఏం చేశారు, ఎక్కడో వెళ్ళి అలిసిపోయారు. బాగా అలిసిపోయి తిండి లేదు, తిప్పలు లేదు, డబ్బులన్నీ అయిపోయాయి. అమ్మేసిన డబ్బులు ఎంతకన్నా వస్తాయి, డబ్బులు అయిపోయాయి. అప్పులు చేశాడు, అప్పుల పాలైపోయాడు. ఊళ్ళమ్మడి తిరుగుతున్నాడు, ఇంకా దొరుకుతాయి, ఎక్కడో దొరుకుతాయేమో అని తిరిగి ఎక్కడా కూడా వజ్రాలు దొరకలేదు. సరికదా వేరే ఊరు ఎక్కడికో వెళ్ళిపోయి ఈ ఉన్న ఇల్లు పొలం అన్నీ అమ్మేశాడు, అసలు ఏమీ లేదు. బిక్కారైపోయాడు అనమాట. బికారైపోయి వేరే ఊరు వెళ్ళి అక్కడ వజ్రాల కోసం తిరిగి అక్కడ పడి చచ్చిపోయాడు. ఆ రైతు చచ్చిపోయాక పొలం ఎవరైతే కొన్నారో ఆ పొలంలోనే ఉన్నాయి వజ్రాలు.
ఆ పొలం ఎవరైతే కొన్నారో, అంటే ఈయన కంగారులో తొందరగా వజ్రాలు తీసేసుకోవాలన్న కంగారులో తిన్నగా చూసుకోకుండా సగం సగం తవ్వి ఎవరైనా వస్తారేమో అని టెన్షను, అలా ఈయన తిన్నగా చూసుకోవాలి. ఎవరైతే పొలం కొన్నారో ఆయన చక్కగా చదువు చేసి, ఆయన వజ్రాలు ఉన్నాయని తెలియదు అసలు. ఆయన చక్కగా చదువు చేద్దామని మొత్తం తవ్వేటప్పుడు వజ్రాలు బయటపడ్డాయి. అవి తీసుకున్నాడు, అమ్ముకున్నాడు, చక్కగా రిచ్ అయిపోయినాడు. అంటే దీంట్లో నీతి ఏమిటంటే మనం ఉన్న చోటే వెతుక్కోవాలి, మనకున్న దాంట్లోనే సంతృప్తి చెందాలి. ఇప్పుడు ఆయన ఉన్నాయని స్పష్టంగా చెప్పినప్పుడు నువ్వు ఊర్లమ్మడి తిరగడం ఎందుకు? మొత్తం వెతికామా లేదా? చాలాసార్లు మనం కూడా చూడండి, ఎదురుగానే ఉంటుంది ఆ వస్తువు, కానీ మనకు కనపడదు. వెతుకుతూ ఉంటాం, తిట్టేస్తూ ఉంటాము, విసుకేసుకుంటూ ఉంటాం, ఎక్కడ తగలడిందో, ఎప్పుడు సమయానికి దొరకవు, అసలు ఎన్ని నా బతుకు ఇంతే, నా టైం ఇంతే, అసలు అది ఇదనేసేసుకుంటూ ఉంటాం. కానీ ఆ వస్తువు అక్కడే ఉంటుంది. ఎవరో వచ్చి చాలా స్మైల్ ఇచ్చుకుంటూ సింపుల్గా తీసి మనకి ఇస్తారు. ఆ వస్తువు అక్కడే ఉంటుంది ఎదురుగా, కానీ మనకు కనపడదు. మనసు పెట్టి మనం ఏ పని చేసినా ఆ పని మీద మనసు పెట్టి ఎక్కడ చెప్పారు, ఏం చెప్తున్నారు, ఎటు మంచి ఏం చెప్పారు జాగ్రత్తగా విని దాని మీద కాన్సన్ట్రేషన్తో చేసినట్టయితే ఆ పనిలో సక్సెస్ అవుతాం. అలా కాకుండా హడావిడిగా టెన్షన్గా సగం సగం వినేసి సగం సగం పనులు చేస్తే ఇలాగే ఉంటుంది. చూసారా, ఆ కొన్న అతనికి ఎంత అదృష్టమో చూసారా. ఇతని పొలమే అతను కొన్నది, ఇతని పొలంలోనే దొరికే వజ్రాలు. మళ్ళీ ఆ కొన్న అతనికి అదృష్టం ఉంది, ఇతనికి అదృష్టం లేదు. ఉన్న పొలం అమ్మేసుకుని, పాడమ్మేసి, పంట అమ్మేసి, ఇల్లు అమ్మేసి, భార్యను వదిలేసి, పిల్లలను ఎంత నష్టపోయాడో. ఉన్న ఊర్లో కాకుండా ఎక్కడో వెళ్ళిపోయి చచ్చిపోయాడు. ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు చెప్తారు, అరే ఊర్లో చూసుకోరా, ఏదన్నా సిటీ వెళ్ళి ఇబ్బందులు పడతా ఉంటే, ఆహా నేను సిటీకే వెళ్ళాలి. ఇక్కడ వచ్చి ఏం చేస్తాము, అద్దెలు కట్టుకోలేక, తిండి తినలేక, గబాలను చూసింది కొనుక్కోలేక, ఇంటర్వ్యూలకి వెళ్ళాలంటే కూడా ఒక మంచి డ్రెస్ ఉండాలి, మంచి షూ ఉండాలి, టిప్ టాప్గా వెళ్ళాలి. అవి ఐరన్ చేయించడానికి కూడా డబ్బులు ఉండవు ఒక్కోసారి. అందుకని పెద్దలు ఏం చెప్తున్నారో వినాలి. ముందు వినడం నేర్చుకోవాలి. జాగ్రత్తగా విని దాన్ని సక్రమంగా చేసినట్టయితే ఎప్పుడైనా సక్సెస్ మన వెనకాలే ఉంటుంది.